తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక తరుణంలో నీ సన్నిధిలో మేమందరము కూడి విలువైన నీ మాటలు వినటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గత కొన్ని దినాలుగా అపోస్తలుల కార్యములను మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు మీ వాక్యము ద్వారా మేము నేర్చుకొని బలపడటానికి, క్రీస్తునందు స్థిరులుగా కదలని వారిగా, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా మేము బ్రతకటానికి మీ యొక్క మాటలే మాకు కారణమని, మేము వాటిని విశ్వసించి జీవించాలని మీరు ఆశపడుతున్నారు. అటువంటి ఉన్నతమైన మార్గములో మమ్మలను మీరు నడిపించండి. తిరిగి మరలా మీ వాక్యము దగ్గరకు వస్తుండగా సమయోచితమైన మీ జ్ఞానము నాకు ఇచ్చి, నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మీ మాటలు బోధించగలిగిన జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ వింటున్న ప్రతి వారి యొక్క జీవితములో మేలు కలిగించమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి మనం అపోస్తులుల కార్యములు అనేటువంటి పుస్తకములో మనము ఎన్నో సంగతులు వాక్యములో నుండి నేర్చుకుంటున్నాం. అపోస్తులుల కార్యముల గ్రంథంలో అపోస్తులు దేవుని చేత బలమైనటువంటి మాటలతో ప్రజలను దేవుని వైపుకు త్రిప్పుచు నరకానికి వెళ్ళిపోవచ్చున్నటువంటి వారికి ఒక మంచి మార్గాన్ని తెలియచేస్తూ ఉన్న సమయంలో ఎన్నో ఆటంకాలు ప్రధాన యాజకుల వలన కలిగాయి, పరిసయ్యుల వలన కలిగాయి, సద్దూకయ్యుల వలన, పెద్దలైన వారి వలన వారికి కలిగాయి. ఒక ప్రక్క వాక్యము బోధించవద్దు అని ఖండితముగా ఆజ్ఞాపించే విధానం కనబడుతుంటే, మరో ప్రక్క పరలోకమందున్నటువంటి తండ్రి పని జరగకుండా ఆగకూడదు అని అపోస్తులు ప్రయాసపడుతుంటే, వారికి ప్రియులారా వచ్చిన అవమానాలు అన్నీ ఇన్ని కావు. వారు పొందినటువంటి శ్రమలు ఎంతో భయానకంగా ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ వస్తున్నాం. ఇప్పటికే మనము అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయములో 32వ వచనం వరకు ధ్యానం చేశాం. మరొకసారి దేవుని వాక్యములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. చాలండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో దేవుని వాక్యము ప్రకటించబడకుండా ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ మీరు వాక్యాన్ని ప్రకటించవద్దు అని చెరసాలలో వేసిన చెరసాల తలుపులను వేసినట్టుగానే ఉంచి అందులో తన యొక్క సేవకులైనటువంటి వారిని బయటికి తీసుకుని వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించిన విధానం పోయిన వారంలో మనము చూసాం. దాన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే, మనిషిని ఒక వ్యక్తి బంధించగలడేమో గాని దేవుని జీవము గల వాక్యాన్ని ఏ మనుషుడు, ఏ చట్టం, ఏ దేశము బంధించలేదు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, వాళ్ళు చెబుతున్నారు మీరు వాక్యం ప్రకటించొద్దు అని చెబితే మేమేలా ప్రకటించకుండా ఉంటామయ్యా? పరలోకము నుండి ప్రభువు ఈ లోకానికి దిగివచ్చి మానవులందరి కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు.
ఆయన్ని మీరే కదా చంపేసింది. అయినా ఆయన చంపబడినా సమాధి చేయబడిన మూడవ దినాన్న దేవుడు అతన్ని లేపాడు కదా, దానికి మేము సాక్షులం అనంటూ వారు పలికిన మాట అక్కడ ఉన్న అధికారులకు, ప్రధాన యాజకులకు, పెద్దలకు కోపాన్ని తీసుకొచ్చిందండి. ఒకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. చూడండి, 33వ వచనం చదవండి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంప ఉద్దేశింపగా. చాలండి ప్రియులారా, ఒక ప్రక్క దేవుని వాక్యము వారి కళ్ళ ఎదుట గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే, పరలోకపు సంగతులు ఎన్నో బోధిస్తూ ఉంటే, ఆ బోధ విని మార్పు చెందవలసిన వీళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి మేము సాక్షులము అని అపోస్తలులు చెప్పారో, వెంటనే వీరు అత్యాగ్రహము తెచ్చుకున్నారు అని వ్రాయబడింది. ఎంత ఆగ్రహం అంటే వాళ్ళకు వచ్చిన ఆగ్రహం, ప్రియులారా, ఆ పుట్నోట్లో ఒక మాట రాశాడు అక్కడ 4 వారు హృదయమందు నరకబడిన వారై అని ఉంది. చూడండి, హృదయములో ఏం చేయబడ్డారట? వాళ్ళు నరకబడ్డారు అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఎందుకు వీళ్ళకి ఇంత అత్యాగ్రహం? ఎందుకు వీళ్ళకి ఈ ఆగ్రహం? వారి కళ్ళ ముందు అపోస్తలులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, దేవుని మాటలు ప్రకటిస్తున్నారు. ఒక చెడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తిని మంచి మార్గములోనికి తీసుకొస్తున్నారు. తప్ప అది తప్పండి. నరకానికి వెళ్ళిపోతున్న మనిషిని నరకము నుండి తప్పించేటువంటి మార్గాన్ని చూపిస్తున్నారు. ఏ సృష్టికర్తను వీళ్ళు మరిచిపోయారో ఆ సృష్టికర్త పంపించిన దైవ కుమారుణ్ణి వీరు ప్రకటిస్తూ ఉన్నారు. అందులో తప్పే ఉందండి? నేరం చేస్తే కోపం రావాలి, తప్పు చేస్తే కోపం రావాలి, అవమానకరంగా మాట్లాడితే కోపం రావాలి, లేకపోతే ఇతరులను బాధ పెడితే కోపం రావాలి. వీళ్ళు ఎవరిని ఏ బాధ పెట్టలేదు. పరలోకమందున్నటువంటి దేవుడు భూమి మీద తన కుమారుని పక్షంగా చేసిన కార్యాలను బట్టి ప్రకటించటం వీళ్ళకి తప్పైపోయింది. అందుకే వాళ్ళు అత్యాగ్రహము తెచ్చుకొని అపోస్తలులను ఏం చేశారట? వాళ్ళు చంపాలనే ఆలోచన కలిగి ఉన్నారట. ప్రియులారా, భూమి మీద దేవుని కొరకు బ్రతికేవాని బ్రతుకు ఎప్పుడు అంతమైపోతుందో ఎవరికి తెలియదు. ఇది మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. ఒక దైవ సేవకుడు, దేవుని నమ్మినవాడు పాపమును విడిచిపెట్టి పాపములో నుండి బయటకొచ్చి క్రీస్తు చేత ప్రియులార ఏర్పాటు చేయబడి ఈ లోకములో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ చెడిపోయినటువంటి వారిని మంచి మార్గములోనికి నడిపించాలనే తపన పడే ప్రతి సేవకుడు ఎలా చనిపోతాడో తెలియదు, ఎట్లు చనిపోతాడో తెలియదు, ఏ పరిస్థితిలో చనిపోతాడో కూడా తెలియదు ప్రియులార. ఎందుకంటే చావు వారి యొక్క వార్త వెంటే ఉంటుందండి. చంపటానికి వీళ్ళు ఎంతగా ఉత్సాహపడుతున్నారో చూడండి. మంచి బోధ బోధించే వారిని, దేవుని మాటలు బోధించే వారిని చంపాలనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళున్నారండి. ఇదంతా ఒక వ్యక్తి గమనిస్తున్నాడు అక్కడ. ఆ వ్యక్తి ఎవరంటే గమలీయేలు. ఇతడు మంచి ప్రియులారా ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రము తెలిసినటువంటి వాడు, ఒక మంచి వ్యక్తి అండి గమలీయేలు అనేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి వీళ్ళని ఇలా కాదు, వీళ్ళకి ఒక సరైనటువంటి విధానం నేర్పించాలి అనే ఉద్దేశంతో ఇదిగో మీరు వీరిని ఒక ప్రక్కకు తీసుకెళ్ళండి అని వారందరినీ కూడా ప్రక్కకు తీసుకుని వెళ్ళి ఈ గమలీయేలు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక వర్తమానం చెబుతున్నాడు. ఒక విషయాన్ని వారికి బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ఒకసారి ఆ మాటలు మనము చూద్దాం. 34వ వచనం నుండి చదువుకుంటే 34వ వచనం, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు ఈ వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీలారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. చాలండి.
ప్రియులారా, గమలీయేలు అనే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు, ధర్మశాస్త్రము ఎరిగినవాడు, ధర్మశాస్త్రమును ప్రకటించే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు. ఇతడు ఎవరు అనంటే ప్రజలందరి వలన ఘనత పొందినవాడు. ప్రజలందరి వలన ఘనత పొందినవాడు. ఇంత పెద్దవాడు సభలో నుండి లేచాడు. వీళ్ళు ప్రియుల అపోస్తులను చంపాలనే ఆలోచనతో ఉన్నారు కదా. ఇప్పుడు ఏ విధము చేతనైనా ఇదిగో ప్రజలకు సత్యము తెలియాలి అని అనుకున్న ఈ గమలీయేలు ఏం చేశాడంటే, కొద్దిసేపు ఈ అపోస్తులను ప్రక్కన పెట్టండి, తీసుకెళ్ళి అని వారిని ప్రక్కకు తీసుకొని వెళ్ళి ప్రక్కన పెట్టి ఇతడు సభలో నిలబడి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు సభలో అంటే, ఇదిగో ప్రధాన యాజకులు ఉన్నారు అక్కడ, ప్రియులారా, అక్కడ సద్దూకయ్యులు ఉన్నారు, సమాజంలో ఉన్న పెద్దలు ఉన్నారు, చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు ఆ సభలో. అది ఒక మహాసభ. ఆ మహాసభలో నుండి లేచి అతడు నిలబడి మాట్లాడుతున్నాడు. మీరు చేయుచున్నది ఏంటో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి అని వారి హృదయాలను ప్రియులారా సత్యము వైపు త్రిప్పాలని, వారిని సరైన మార్గములో పెంచాలని ఒక ఆలోచన వారికి ఇస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అతడు ప్రియులారా నిలబడి మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేశాడు అక్కడ. ఒకటి తూదా అనే వ్యక్తి, రెండవది యోధా అనేటువంటి వ్యక్తి. ఈ ఇద్దరు వ్యక్తులు అంతకు ముందు చేసిన కార్యాలను బట్టి వారికి తెలియచేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనము చూస్తున్నాం. ఈ తూదా అనేటువంటి వ్యక్తి ప్రియులారా అంతకు ముందు కొంతమంది మనుషులను లేవనెత్తి చాలా నష్టపోయినటువంటి సందర్భం ఆనాటి ప్రజలలో అప్పటికే ప్రియులారా వారి మనసుల్లోనికి వెళ్ళిపోయింది. తూదా, ఎక్కడ చూసినా తూదా తూదా. ఈ తూదా అనేటువంటి వాడు వచ్చి మనుషులను చాలా రెచ్చగొట్టాడు కదా, అతని వల్ల చాలా నష్టపోయాడు కదా, మనమందరము కళ్ళతో చూస్తున్నాము కదా అని ఇప్పుడు ఆ వ్యక్తులను తీసుకొచ్చి వీళ్ళ మధ్య పెడుతున్నాడు. అపోస్తులను వీళ్ళే చంపాలనుకుంటున్నారు. గమలీయేలు ఏం చేస్తున్నాడు, మీరు ఒక్కసారి ఆలోచించి పని చేయండి. చంపటానికి వారు యోగ్యులా కాదా, చంపబడటానికి వారు అర్హులా కాదా, వాళ్ళు చేసిన పొరపాటు, వాళ్ళు చేసిన తప్పేంటి అని ఈ గమలీయేలు అనేటువంటి వ్యక్తి ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ప్రియులారా, 36వ వచనాన్ని మనము చదువుకుందాం. 30 ఈ దినములకు మునుపు తూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలిసి కొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. ప్రియులారా, ఇది తూదాను గుర్చినటువంటి విషయం. ప్రియులారా, తూదా ఎవరో మనకు తెలియదు. తూదా ఎవరో ప్రియులారా బైబిల్ గ్రంథములో మనకు ఎక్కడ వ్రాయబడలేదు, ఇక్కడే తెలియపరచబడుతున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని, ఈ తూదా చేసినటువంటి విషయాన్ని ఇప్పుడు గమలీయేలు చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు? జరుగుతున్న విషయాలన్నీ మీరు జాగ్రత్తగా ఆలోచించండి, తొందరపడకండి, తొందరపడి అపోస్తులను చంపాలని ఆలోచన పెట్టుకోకండి. ఎందుకంటే ఇంతకు మునుపు మనకు తెలుసు కదా, ఒక గొప్పవాడిగా పేరు పొందినవాడు ఎవరు? తూదా. గొప్పవాడిగా మన మధ్యలో తిరిగినవాడు. అతడు ఏం చేశాడట ప్రియులారా, ఒక 400 మంది మనుషులను కలుపుకొని ఆ ప్రాంతాన్నంతా కూడా ప్రియులారా ఒక రీతిగా గొప్ప స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి తాను గొప్పవాడని అని చెప్పుకుంటూ అక్కడ 400 మంది అన్నాడు. 400 మంది అంటే ఎంత? యూత్ ఏమని మాట్లాడలా. 400 అంటే 400 మంది. 400 మంది 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. అప్పుడు వాడు చంపబడ్డాడు. ఎవరు? తూదా. ఏదో చెయ్యాలనుకున్నాడు, ఏదో ప్రేరేపణ చేశాడు, దాని వలన అతడు చంపబడ్డాడు. చంపబడిన తర్వాత వానికి లోబడిన వారందరూ కూడా ఏమైపోయారు? చెదరిపోయారు. అంటే వాడి ఆలోచన ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. వాడు అనుకున్నది జరగలేదు. చివరికి వాడు చంపబడ్డాడు. దీన్ని మీరు మనసులో పెట్టుకోండి అని తూదాను గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ తిరిగి గలిలయుడైన యోధాను గురించి మాట్లాడుతున్నాడు అక్కడ గమలీయేలు గారు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 37వ వచనం. వానికి తరువాత జనసంఖ్య దినములలో
గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా ఏమైపోయాడు? నశించెను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. ఆ తర్వాత అంటే తూదా తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు కదా మన మధ్యకు. ఆ టైంలో జనసంఖ్య జరుగుతుంది కదా, ప్రజాసంఖ్య జరుగుతుంది కదా. ఆ టైంలో వచ్చిన గలిలయుడైనటువంటి యోధా కూడా ఇలాగే కొంతమందిని ఏం చేశాడు? ప్రేరేపించాడు కదా. కొంతమందిని ప్రేరేపించాడు. దేనికి ప్రేరేపించాడు? తిరుగుబాటు చేయటానికి ప్రేరేపించాడు. చివరికి వాడు కూడా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఆ తర్వాత అతనితో కూడా ఉన్నవారు కూడా చెదిరిపోయారు. ఈ రెండు విషయాలు మీకు ముందు జరిగిన సంగతులు కదా. మళ్ళీ మీరేంటయ్యా అపోస్తులను చంపాలనుకుంటారు? ఎందుకు? ఈ పరిస్థితులు ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఒక విషయం చెబుతున్నాను, అది మనుషుల వలన కలిగితే వ్యర్థమైపోతుంది. అది దేవుని వలన కలిగితే మాత్రం మీరు దేవునితో పోరాడిన వారు అవుతారు. ఒక్కసారి ఆలోచించండి అన్నాడు. మంచి సలహా ఇచ్చాడు. గమలీయేలు ధర్మశాస్త్రోపదేశకుడు కదా, ప్రజలలో ఘనత వహించిన వాడు కదా, మంచి ఆలోచన ఇచ్చాడు ప్రియులారా. అక్కడ చూడండి ఒకసారి అతడు ఏమంటున్నాడో చూద్దాం. 38వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ. జాగ్రత్త, ఆలోచించండి. ఒక పని చేస్తున్నామంటే అది మంచిదా చెడ్డదా అని ఆలోచించండి. తొందరపడకండి. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తుని గురించి చెబుతున్నారు, ఆయన చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని. ప్రియులారా, ఇదిగో వాళ్ళు బోధిస్తున్నారు కదా, వాళ్ళ బోధలను మీరు వినండి, ఆలోచించండి. ఒకవేళ వాళ్ళు చేసేది తప్పైతే అది మనుషులే ప్రేరేపించి తూదా చేసినట్లుగా, యోధా చేసినట్లుగా వీళ్ళు కూడా అలా చేస్తే వాళ్ళంతటికి వాళ్ళు ఏమైపోతారు? నాశనం అయిపోతారు. వాళ్ళ ఆలోచనలు ఏమైపోతాయి? వ్యర్థమైపోతాయి. వారి కార్యాలు వ్యర్థమైపోతాయి. మీరెందుకు తొందరపడుతున్నారు? మరొక విషయం చెబుతున్నాను. ఒకవేళ ఇది దేవుని వలన కలిగిందా, ఒకవేళ వాళ్ళు చేసే పని దేవుని పని అయితే, దేవుడే నిజంగా వాళ్ళని ఈ రీతిగా ప్రేరేపిస్తే, దేవుడు పని ఇలా జరిగించాలని దేవుడే కోరుకుంటే దానిని వ్యర్థపరచటం మీ వల్ల కాదు చెప్పేశాడు గమలీయేలు గారు. చాలా చక్కటి ఆలోచన ఇచ్చాడు. గమనించండి ప్రియులారా, అదే చెబుతున్నాను. భూమి మీద మనిషి ఆలోచనలకు దేవుని ఆలోచనలకు చాలా దూరం ప్రియులారా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అంటాడు, ఆకాశమునకు భూమికి ఎంత దూరం ఉందో మీ ఆలోచనలకు నా ఆలోచనలకు అంత దూరం ఉంది అని అన్నాడు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అన్నాడు. దేవుని తలంపులు దేవుని విధానంలో ఆలోచించాలి, మనుషుల తలంపులు మనుషుల విధానంలో ఆలోచించాలి. మనుషుల తలంపులు దేవుని విధానంలో ఆలోచించకూడదు, దేవుని ఆలోచనలు మనుషుల పద్ధతిలో కూడా ఆలోచించకూడదు. దీనివల్ల చాలా నష్టం జరిగిపోతుంది ప్రియులారా. మీకు ఒక విషయాన్ని చెబుతాను. పేతురు గారు ప్రియులారా, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కూడా ఫిలిప్పుదైన కైసరు ప్రాంతాలకు వచ్చాడు. ఆయన ఫిలిప్పుదైన కైసరు ప్రాంతాలకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని ఇలా అడిగాడు, నన్ను గూర్చి వీరు ఏమనుకుంటున్నారు అని అడిగారు. అడిగితే అప్పుడు వాళ్ళన్నారు, ప్రభువా, ఒకడేమో ఏలియా అంటున్నాడు, ఒకడేమో ఇర్మియా అంటున్నాడు, ఒకడేమో చనిపోయిన యోహాను ప్రవక్త అంటున్నారు నిన్ను చూసి, మరొకరేమో ఆ ప్రవక్త ఈ ప్రవక్త అని రకరకాలుగా మాట్లాడుతున్నారు అని ప్రియులారా చెప్పారు వాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులను చూసి అన్నాడు, సరే మనుషులు నన్ను గురించి ఏమనుకుంటున్నారో తర్వాత సంగతి అయ్యా, లోపల ఉండి నా శిష్యులుగా ఉండి నాతో తిరుగుతున్న మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు వెంటనే పేతురు గారు నోరు తెరచి ఒక మాట అన్నాడు ప్రియులారా. ఏంటో తెలుసా? నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని అన్నాడు. అనేసరికి యేసు ప్రభు అన్నాడు, యోనా, అక్కడ ఏమన్నాడంటే, బరయోనా, నీవు ధన్యుడు. నీవు ఎవరివి? నువ్వు ధన్యుడు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు
బయలుపరిచెను అన్నాడు. బాగున్నంత వరకు చాలా ప్రియుల ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయింది పేతురు గారి పేరు. అక్కడే కొద్ది సమయానికి యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నేను మనుషుల చేతికి అప్పగించబడిపోతున్నాను, నేను శ్రమల పాలవుతాను, నేను చనిపోతాను, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేస్తాను అని అన్నాడు. ఆ మాట అనేసరికి పేతురు గారు వచ్చి అన్నాడు, ప్రభువా అది నీకు దూరమగును గాక అన్నాడు. ప్రభువా నువ్వు సిలువేయబడొద్దు నాయనా, ప్రభువా నువ్వు శ్రమ పడొద్దు నాయనా, నువ్వు చనిపోవద్దయ్యా, నువ్వు సమాధి చేయబడొద్దయ్యా, నువ్వు తిరిగి లేవద్దు ప్రభువా అని అన్నాడు ప్రియులారా. అప్పుడు ప్రభు ఏమన్నాడు ఒక్కసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ప్రియులారా, బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే వ్రాయబడిన మాటలు చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము నుండి చదువుకుందామండి. 21వ వచనం 16, 21 నుండి చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినాన లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింప సాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు, నీవు మనుషుల సంగతులని ఏం చేస్తున్నావు. ఏమండి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ 16వ అధ్యాయములో మనం చూసినటువంటి 17వ వచనానికి 23వ వచనానికి ఆ తేడా చూడండి ఎంతగా మనల్ని ప్రియులారా ప్రశ్నగా మిగిలిపోతుంది. అది మన జీవితంలో మనం ప్రశ్నిస్తుందో ఆలోచించండి. అక్కడేమన్నాడు యేసు ప్రభువారు పేతురును చూచి, బరయోనా నీవు ధన్యుడవయ్యా, ఎందుకంటే పరలోకపు తండ్రి ఈ సంగతులను నీకేం చేశాడు, బయలుపరిచాడు అని చెప్పి ఈ సంఘపు యొక్క విధానం ఏంటో, సంఘపు తాళపు చెవులు అతనికి ఇవ్వటం, ప్రియులారా అతడు బండ మీద నా సంఘాన్ని కడతాడని చెప్పటం, ఎన్నో చెప్పినటువంటి ప్రభువు ప్రియులారా ఇప్పుడు ఆయన శిలువ మరణాన్ని గురించి చెబుతున్నాడు. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెబుతాను మీకు. యేసు ప్రభు వారి సంఘము స్థిరపడాలి, కట్టబడాలి అనంటే యేసు ప్రభు చనిపోవాలా వద్దా, సమాధి చేయబడాలా వద్దా, 3వ దినాన తిరిగి లేవాలా వద్దా. పైన ఏమన్నాడు ఒక్కసారి చూడండి. పైన సీమోనుతో ఏమన్నాడు, పేతురుతో ఏమన్నాడు, 17వ వచనం చదవండి. అందుకు యేసు, సీమోను బరయోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచెను, కానీ నరులు నీకు బయలుపరచలేదు. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యముకు తాళపు చెవులు నీకిచ్చేదను. పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇస్తున్నానంటున్నాడు, నీకిస్తున్నాను. ఎంత ఉన్నతమైన స్థానం పొందినటువంటి పేతురు గారు, ఏమి ఇంతగా బలా అని అనిపించుకున్న పేతురు గారు చివరికి ప్రియులారా ఈ యొక్క 23వ వచనం దగ్గరకు వచ్చేసరికి అతడు సాతానా అని పిలువబడుతున్నాడు. ఏంటి ఏమండి, సాతానా అని ఎందుకు పిలువబడుతున్నాడు? పైనేమో తండ్రి నీకు బయలుపరిచాడు, తండ్రి సంగతులను నీవు తెలుసుకున్నావు అని అన్నాడు. క్రిందకు వచ్చేసరికి సాతానా నా వెనుకకు పొమ్మంటున్నాడేంటి? యేసు ప్రభు వారేమో నేను మరణిస్తాను, ప్రధాన యాజకుల చేతికి నేను అప్పగించబడతాను, వాళ్ళు నన్ను చంపుతారు, నేను సమాధి చేయబడతాను, 3వ దినాన తిరిగి లేస్తాను అని అన్నాడు. ఒకవేళ తెలియకపోతే అడగాలి, అయ్యా అదేంటి, ఈ భూమి మీద నువ్వు మరణించటం ఏంటి, నువ్వు సమాధి చేయబట్టం ఏంటి, నువ్వు తిరిగి లేవటం ఏంటి అని అడిగితే దానికి సమాధానం చెప్పేవాడు ఆయన. ఎందుకంటే ప్రియులారా ఆయన అంతకు ముందు వారికి ఎన్నో సంగతులు చెప్పాడు కదా, ఎన్నో విషయాలు చెబుతూనే వచ్చాడు కదా. అసలు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిందే మానవులందరి కొరకు,
మరణించటం కోసం వచ్చాడు. మానవులందరి పాపములను తీసివేయట కొరకై ఆయన ఈ లోకములో తన ప్రాణమును అర్పించటానికి వచ్చాడు. ఆయన చనిపోవటానికే వచ్చాడు. ఆయన ఈ లోకములో జీవిస్తూ ఆనందపడుతూ సంతోషపడుతూ సుఖవంతంగా ఎంజాయ్ చేయటానికి ఆయన భూమి మీదకి రాలేదు. మానవులందరి కొరకు మరణించటానికే వచ్చాడు. పోయిన వారంలో చెప్పాను, ఆయన మరణము అనేటువంటిది జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడింది. యేసుక్రీస్తు మరణం మనకలాగా అప్పుడప్పుడు జరిగింది కాదు ప్రియులారా. ఇదిగో యేసు ప్రభు యొక్క శిలువ మరణం అనేటువంటిది జగత్తు పునాది వేయబడక మునిపే పరలోకమందు తండ్రి ఆలోచించి నియమించాడు. ఇదిగో నేను ఈ సృష్టిని చేస్తాను, ఈ సృష్టిలో మానవులను పెడతాను, ఆ మానవులు దేవునికి దూరం అయిపోతారు, ఆ దూరం అయిపోయిన మానవులకు దేవుని మాటలు చెప్పి ఆ మనుషుల్లో నుండి నా కొరకు కొంతమందిని నేను ఏర్పాటు చేసుకుంటాను. కాబట్టి ఆ ఏర్పాటు చేయబడినటువంటి స్థితిలో నా యొక్క ఇదిగో కుమారుడైన క్రీస్తు వారందరి నిమిత్తమై మరణించి వారిని నా కొరకు విమోచిస్తాడు. అలా విమోచించబడాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం. ఇక్కడ కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఏమండి, దేవునికి మరి ముందే తెలుసు కదా మానవులందరూ పాపము చేస్తారని. పాపము చేస్తున్నప్పుడు ఆదాముతో అంతం చేస్తే సరిపోయేది కదా, మళ్ళీ వీళ్ళందరెందుకు మరి మళ్ళీ యేసుక్రీస్తు రావటం ఎందుకు, మరణించటం ఎందుకు అని అంటారు. నేను చెబుతున్నాను వినండి మీకు ప్రియులారా. యేసుక్రీస్తు ఆదాముతో అంతము చేస్తే నోవాహు లాంటి నీతిపరుని మనం చూడగలిగే వాళ్ళమా? చెప్పండి. హానోకు లాంటి దేవునితో నడిచినటువంటి వారిని మనము చూడగలిగే వారమా? ఇటువంటి వాళ్ళు పుడతారు. అందుకే సమాజంలో పాపము జరిగిస్తున్నా ఇదిగో ఈ పాపుల మధ్యలోనే నీతిమంతులైన వారు నా కొరకు పుట్టాలి, వాళ్ళ కోసం ఈ యొక్క ప్రియుల ప్రజలను ఆయన విస్తరింపజేస్తున్నాడు. ఒక అబ్రహాము రావాలి, ఒక ఇస్సాకు రావాలి, ఒక ప్రియులారా ఇదిగో యాకోబు రావాలి, ఒక ఇజ్రాయేలు జనాంగం రావాలి. ఇదిగో వాళ్ళల్లో నీతిమంతులైనటువంటి వారు నా కొరకు బ్రతికే వాళ్ళు ఉంటారు. అంటే భూమి మీద క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ఎవరైతే నీతిమంతులుగా భూమి మీదకి వస్తారో అంతవరకు కూడా ఆయన ఈ భూమి మీద ఇలాగే విస్తరింపచేస్తాడు. ఆయన వాళ్ళ కోసం ఉంచాడు భూమిని, వాళ్ళ కోసం ఉంచాడు ఈ భూమిని. తెలుసా, ఈ సృష్టిని వాళ్ళ కోసం ఉంచాడు. ఎందుకు? రాబోయే తరములో కూడా నా కొరకు బ్రతికే వాళ్ళు ఉంటారు, నా కొరకు జీవించే వాళ్ళు ఉంటారు, నా మాటలు విని నా వైపుకు తిరిగి నా కోసం హతసాక్షులయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమే ఈ పాపంలో కూడా ప్రియులారా విస్తరింపజేస్తున్నాడు ఆయన. చూసారా ఆయన ప్రణాళిక ఎంత గొప్పది, ఆయన ఉద్దేశం ఎంత గొప్పది, ఆయన ఉన్నతమైన విధానం ఎంత గొప్పది. ఒకవేళ ఆదాముతోనే అంతం చెయ్యాలి, ఒకవేళ ఆదాముతోనే వాళ్ళు తప్పు చేయగానే వెంటనే చంపేస్తుంటే నువ్వెక్కడుండేవాళ్ళం, నేనెక్కడుండేవాళ్ళం? ఏమండి, అంత అయిపోయేది కదా. మరి ఆయనకు ఇష్టమైన పిల్లలు కావాలి. ఆయనకి ఇష్టమైన పిల్లలు వచ్చేవాళ్ళ భూమి మీద, ఆయనకి ఇష్టమైన పిల్లలు రావాలి, అది ఆయన ఉద్దేశం. ఇదిగో ఆదాము ఓడిపోయాడు కదా, అదే ఆదాము సంతానముల నుండి వచ్చిన వారు సాతానును ఓడించలేదా? ఒక అబ్రహాము, ఒక ఇస్సాకు, భక్తులు వీళ్ళందరూ వాడితో పోరాడలేదా? ఒక యోబు పోరాడలేదా? వీళ్ళందరూ చూసి తండ్రి ఆనందపడుతున్నాడు. ఆదాము తప్పిపోయాడు గాని, ఆదాము ఓడిపోయాడు గాని, ఇదిగో వీళ్ళంతా నా కొరకు నిలిచారు, వీళ్ళంతా నా కొరకు నిలవాలి. వీళ్ళ కోసమే ఈ మధ్యలో ఉన్న వారందరినీ పుట్టిస్తున్నాడు. ఆలోచించండి ప్రియులారా, మన సంతానం కూడా ఎందుకు దేవుడు విస్తరింపజేస్తున్నాడు? ఎందుకు త్రాగుబోతైనా, దొంగైనా, వాడు వ్యభిచారి అయినా ఎందుకు దేవుడు వాళ్ళని కూడా విస్తరింపజేస్తున్నాడంటే వాళ్ళల్లో నుంచి ఎవడో ఒకడు ఆయనకిష్టమైన వాడు వస్తాడు. అది ఆయనకి తెలుసు, ప్రియులారా. అందుకని ఈ భూమిని విస్తరింపజేస్తున్నాడు ఆయన. లేకపోతే ఎప్పుడో నాశనం చేసి ఉండేవాడు. నాశనం చేయటం ఆయనకి పెద్ద పనా? ఏమండి, ఈ భూమిని సమస్తాన్ని నాశనం చేయడానికి పెద్ద పనేం కాదు. యేసు క్రీస్తు వారు కూడా ఎందుకు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడంటే అదిగో ఆయన సన్నిధానములు అందరూ కూడా వాక్యం వినాలి. వాళ్ళల్లో మారు మనసు పొందే వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది. ఇంకో విషయం చెప్పనా, పుట్టబోయే వాళ్ళల్లో కూడా ఆయన మాటకు లోబడి వాక్యము విని ఆయన వైపుకు తిరిగి ఆయన కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రాక కోసమే మనందరిని ఉంచాడు, వాళ్ళ రాక కోసమే మనందరిని విస్తరింపజేస్తున్నాడు. మరి వాళ్ళ రాక ఎప్పుడు మనకు తెలుసా? తెలియదు కదా.
అది ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం. నాకు పిల్లలు కావాలి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రియులారా 1వ అధ్యాయం 4వ వచనం అంటాడు కదా. ఒక్కసారి ఆ వచనం చదవండి. ఎన్నోసార్లు చదువుకున్నా, మళ్ళీ చదవండి ఆ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన, ఆ మాటే మనకు కావాలి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఒకటి ఉంది. సంకల్పమైన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. అంటే ఏ టైములో ఏ వ్యక్తి నా వైపుకు తిరుగుతాడో, ఏ టైములో ఏ వ్యక్తి మార్పు చెందుతాడో, ఏ టైములో ఏ వ్యక్తి నా వైపుకు తిరిగి తన పాపాన్ని విడిచిపెట్టి నా కొరకు బ్రతుకుతాడో, వీళ్ళందరినీ ముందుగా నిర్ణయించుకున్నాడా? మరి నిర్ణయించబడిన వాళ్ళంతా రావాలంటే ఇది జరగాల. చాలాసార్లు మనుషులంగా మనం అనుకునేది ఏంటంటే, ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు, ఇన్ని భయంకరమైన పాపాలు జరుగుతున్నప్పుడు దేవుడు తీసేయచ్చు కదండి ఈ లోకాన్ని. తీసేయడు. రాబోయే వారిలో తన పిల్లలు ఇంకా ఉన్నారు. రాబోయే వారిలో తన పిల్లలు ఉన్నారు. ఉంచాలి. వారి కోసం వీళ్ళని ఉంచాలి, వాళ్ళ కోసం వీళ్ళను ఉంచాలి. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో. ఎక్కడో 100 మంది తర్వాత ఒకడొచ్చే దానికోసం ఈ 100 మందిని ఉంచాడు ఆయన. 1000 మంది తర్వాత ఒకడు వచ్చే దానికోసం 1000 మందిని ఉంచాడు ఆయన. ఆయన ప్రణాళిక చూసారా? చదవండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో చూసారా? ఎఫెసీ సంఘాన్ని చెబుతున్నాడు, మీరేమనుకుంటున్నారు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన లిస్టులో మనం ఉన్నాం. చూసారా? ఎప్పుడున్నాం? ఇప్పుడు ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళంతా, ప్రభు కొరకు బ్రతుకుతున్న వాళ్ళంతా ఎప్పుడు ప్రియులారా ఆయన ప్రణాళికలో ఉన్నాం చెప్పండి. జగత్తు పునాది వేయబడక మునిపే పలానా అంబాపురములో క్రీస్తు పరిశుద్ధ ప్రార్థన మందిరములో వీళ్ళు నా కొరకు తమ జీవితాలను అప్పగించి బ్రతుకుతారు, నా సన్నిధిలో వాళ్ళు జీవిస్తారు, రక్షించబడతారు అని ఈ రోజున ఇక్కడ ఉన్న మనందరి గురించి జగత్తు పునాది వేయబడక మునిపే తన ప్రణాళికలో వేసుకున్నాడు. ఏంటండి దేవుని ఆలోచన? ఏంటండి దేవుని ప్రణాళిక? దేవుని ఉద్దేశం ఏంటి? ఇక తర్వాత రాబోయే వారిని కూడా ఎందుకు ఉంచాలండి, నాశనం చేయాలి అని అనుకుంటే లేదు, ఇంకా ఉన్నారు ఇంకా. అందుకే ఈ స్వార్థ ప్రకటనలు, అందుకే ఈ మీటింగులు. ఏ వాక్యము ద్వారా వాళ్ళు రక్షించబడాలో దేవుడు నిర్ణయించాడు. అందుకేనండి పాతాళములో ఉన్నటువంటి వాళ్ళు తండ్రిని అడుగుతున్నారు, నాదా సత్యస్వరూపి అయ్యా, భూమికి త్వరగా ఇక తీర్పు తీర్చేయ్యా తొందరగా. ఎంతకాలం మేము ఈ పాతాళంలో ఈ పరదేశంలో ఉంటాం? పరలోకం చూడాలనిపిస్తుంది, నీతో ఉండాలనిపిస్తుంది, నీ దగ్గరకు రావాలనిపిస్తుంది. నాశనించే ఒక్కసారి ఈ భూమికి తీర్పు తీర్చేసాయి నాయన అని అంటే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? చదవండి ఒకసారి ఆ మాట. ఆ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము నుండి 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఏమండి, ఎవరిని చూచాడట బలిపీఠము క్రింద దర్శనంలో? ఇక్కడ యోహాను గారు ఏమండి, దేని నిమిత్తం? దేవుని వాక్యము చెబుతూ ఉండగా, ఆయన ఇచ్చిన సాక్ష్యము చెబుతూ ఉండగా వధించబడ్డారు వీళ్ళ ఆత్మలన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? బలిపీఠము క్రింద. బలిపీఠము క్రింద అంటే, బలిపీఠం అంటే భూమే బలిపీఠం. ఈ భూమి మీద కదా యేసు ప్రభు మరణించింది. యేసు ప్రభు సిలువ వేయబడి ఆయన మన కొరకు అర్పణగా బలిగా అర్పించబడింది ఎక్కడ? భూమి మీదే. కాబట్టి బలిపీఠం ఎక్కడుంది? భూమే బలిపీఠం. భూమే బలిపీఠం అయితే ఈ బలిపీఠము క్రింద ప్రియుల ఒక లోకం ఉంది, పాతాళ లోకం. ఆ పాతాళ లోకములో పరదైసు ఉంది. ఆ పరదైసులో ఉన్నటువంటి కొన్ని ఆత్మలు ప్రభువుని అడుగుతున్నాయి, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా
ఎందాక ఇంకా తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందు అని బిగ్గరగా కేకలేస్తున్నారు. వాళ్ళు కేకలేస్తున్నారు, తొందరగా తీర్పు తీర్చేనైనా భూమికి, పరలోకానికి వెళ్ళిపోవాలి, మేము ఆ బహుమానం పొందుకోవాలి, ఆ వాగ్దాన ఫలం మేము పొందుకోవాలి, త్వరగా త్వరగా నీవు భూమికి తీర్పు తీర్చే అంటుంటే చూడండి, చదవండి. తెల్లని వస్త్రం అంటే రక్షించబడిన వీళ్ళు, ప్రభు కొరకు బ్రతికిన వీళ్ళు, ప్రభు కోసం హతసాక్షులు అయ్యారు వీళ్ళు. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను, మరియు వారి వలెనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క ఒకటి ఉంది, అది పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము మీరు విశ్రాంతి తీసుకోండి పరదేశంలో. ఇంకా మీలాగా చచ్చిపోవలసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా లెక్క ఉంది. అంటే ఈ భూమి మీద ప్రభు కొరకు ఎంతమంది చనిపోవాలో ముందుగానే ఆయన ఏం చేశాడు చెప్పండి, లెక్క రాసి ఉంచాడు. ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దేవుని వాక్యంలో ప్రియులారా మనము చూడగలిగితే అపోస్తులు దేవుని కోసం హతసాక్షులైపోయారు. అపోస్తులు దేవుని కోసం హతసాక్షులైపోయారు. ఒక్క ప్రియులారా యోధా దారి తప్పిపోయాడు. ఇక యోహాను గారు, యోహాను సువార్త ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు మాత్రం సామాన్యమైన మరణించాడు. శ్రమలు పొందాడు, ఆయన బాధలు అనుభవించాడు, ఆయన నూనెలో వేశారు, కాగుచున్న నూనెలో. ఆయన బ్రతికింపబడి అతన్ని ఆ పద్మాసు దీవికి పంపించారు. అక్కడ ప్రకటన గ్రంథం ప్రియులారా దేవుడు వ్రాయించాడు. ఆయన సామాన్యమైన మరణం పొందాడు. మిగిలినటువంటి వారంతా కూడా ప్రభు కోసం ఏమైపోయారు, వాళ్ళు హతసాక్షులైపోయారు. వాళ్ళు అయిపోయారా, వాళ్ళ తర్వాత ఇంకా అయిపోయారా? ఈ మధ్య కాలములో కూడా ఒక దైవ సేవకుని చంపేసిన సందర్భాలు, ఈ మధ్య కాలములో కూడా దేవుని సేవకుని చంపిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మందిని ప్రియులారా చంపేస్తున్నారు లోకంలో. ఈ లెక్క ఏం కావాలట, పూర్తి అవ్వాలి. నిజంగా అండి, అటువంటి ప్రభు కోసం హతసాక్షిగా చావటం అనేటువంటిది, అది నిజంగా వచ్చిన వాళ్ళు ధన్యులండి, వచ్చిన వాళ్ళు ధన్యులండి. అలా చనిపోవటం, ప్రభు కోసం చనిపోవటం, అలా వచ్చిన వాళ్ళు ధన్యులండి. నిజంగా అలా చనిపోవలసినటువంటి వారి మీ సహోదరులు ఉన్నారా ఇంకా భూమి మీద, వాళ్ళు ఇంకా పుట్ల. ఏమండి, ఒక విషయం మీ చెబుతాను. ఈ ప్రకటన గ్రంథం రాసే సమయానికి మనం పుట్టామా? పుట్టలేదు కదా. ఏమండి, ఈ ప్రకటన గ్రంథం రాసే సమయానికి మనమే లేము. అంటే వీళ్ళు అప్పుడే వీళ్ళని గురించి వ్రాయబడింది అని అంటే ఆ తర్వాత ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చనిపోబోతున్నారు, ఇంక లిస్ట్ ఉందో మనకు తెలుసా? తెలియదుగా. ఇంకెంతమంది పుట్టాలో, ఎంతమంది పెరగాలో, వారు దేవుని అంగీకరించి దేవుని కొరకు ధైర్యముగా నిలబడి ఎంతమంది చనిపోవాలో లెక్క ఒకటి ఉంది. ఆ లెక్క పూర్తయ్యేంత వరకు క్రీస్తు రాకడ రాదు. ఆ లెక్క ఎప్పుడు పూర్తవుతుందో మనకు తెలియదు. మనకు తెలుసా? తెలియదు. ఒకవేళ అది రేపే అనుకో చెప్పలేం, లేదు ఈ రాత్రి అనుకో చెప్పలేం. లెక్క ఉంది నాయన, ఆ లెక్క పూర్తి అయ్యే వరకు ఉండాలి. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? దేవుని వాక్యము వింటున్నటువంటి మన జీవితాలు సత్యములో నడవాలండి. ఇది అందుకేనండి వాళ్ళు చాలా చాలా దేవుని కొరకు అనుభవించారు. ఆ అనుభవించిన శ్రమలు అవన్నీ కూడా నేను అపోస్తుల యొక్క పరిచర్య విధానాన్ని గురించి, చరిత్రను గురించి యూట్యూబ్ లో చెప్పారు, అందరి గురించి చెప్పేశాను. మొన్నటితో యోధా ఇస్కరియోతుతో అయిపోయినాయి. చూడండి వాళ్ళు ఎలా పరిచర్య చేశారు, ఎక్కడ పరిచర్య చేశారు, ఎలాంటి మరణాలు వాళ్ళు పొందారు. మన ఛానల్లోనే ప్రియులారా, పిఆర్ఆర్ మెసేజెస్ అనేటువంటి ఛానల్లోనే, మన ఛానల్లోనే అపోస్తుల 12 యొక్క జీవిత చరిత్ర చెప్పాను. చూడండి, అది సేవకుల కూడికలో వాళ్ళు ఎలా ప్రియులారా ఈ లోకములో పిలువబడ్డారు, ఎలా దేవుని సేవ చేశారో, ఎలా దేవుని కొరకు హతసాక్షులైపోయారు. ప్రియులారా మీరు చూడవచ్చు వాక్యములో ఉన్న సంగతులు గ్రహించండి. దేవుని సంఘములో ప్రియులారా ఒక ఉన్నతమైనటువంటి స్థానము అనేటువంటిది సంఘముగా కట్టబడాలి అనేటువంటి విధానం రావాలంటే యేసుక్రీస్తు రావాలి, మానవుల కొరకు చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని చిత్తం, ఇది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు వేసుకున్న ప్రణాళిక. ఏమండి, ఈ ప్రణాళికకు అడ్డు తగిలాడు పేతురు గారు.
ఈ ప్రణాళికకు ఏం చేశాడు? అడ్డు తగిలాడు. నేను చనిపోబోతున్నాను, చంపబడబోతున్నాను, నేను ఇదిగో అనేకులు మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాను, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేస్తానంటే ఒక్కసారే పేతురు గారు లేచి, ఈయనే పెద్ద భక్తుడిలాగా, ఈయనే అందరి ఎదుట గొప్పవాళ్లాగా ఆయన చెయ్యి పట్టుకొని అది నీకు దూరమగునుగా కానీ గద్దిస్తున్నాడట. ఎవరిని? అబ్బో, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మనుషులకు కనబడాలని ప్రేమ వెలకబోసేవాళ్ళు వీళ్ళు. ఏమండి, ప్రేమ వెలకబోసేవాళ్ళండి పైకి. ఎంతగా ప్రియులారా ప్రేమ చూపిస్తారంటే మనమంటే ఎంతో ప్రేమ అన్నట్టుగా చూపిస్తారు. కానీ నేను ఒక విషయం చెబుతాను. యేసుక్రీస్తు దగ్గర పేతురు గారు ఏదో అనుకొని ఆయన మీద ప్రేమ చూపించినట్లుగా వారందరి ముందు నిలబడి ఆయన చెయ్యి పట్టుకొని అది నీకు దూరమగునుగా కానీ పట్టుకొని గద్దిస్తున్నాడు ఆయన. మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలా? మిగిలిన వాళ్ళు మనోడు దేనికైనా తొందరగా. మన పేతురన్నా ఎంత తొందరపాటోడంటే ప్రియులారా అంత తొందరపడతాడు పేతురు. అక్కడ ఎంతో మంది ఉన్నారు. ఇంకా ప్రభు అప్పుడు అన్నాడు, సాతానా నా వెనుకకు పొమ్ము, నా వెనుకకు వెళ్ళు సాతానా అన్నాడు. ఏమండి ఊరుకుంటారండి ఎవరన్నా సాతాన్ అంటే? మిమ్మల్ని ఎవరైనా సైతానా అన్నారనుకో ఊరుకుంటారా? నేనేం సైతాను? సైతాన్ లక్షణాలు చాలా ఉంటాయి మనలో, కానీ అన్నా ఒప్పుకోం మనం. సైతాను యొక్క విధానాలు మనలో ఉన్నా మన సైతాన్ అంటే మనం ఒప్పుకోం. కానీ ప్రియులర సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు అని ప్రియులారా ప్రభువు చెప్పాడండి. అభ్యంతర కారణముగా ఉన్నావు. ఎందుకు అభ్యంతర కారణముగా ఉన్నావంటే నీవు దేవుని సంగతులను కాదు మనుషుల సంగతులనే తలంచుచున్నావు. చూసారా, నీవు మనుషుల తలంపులను, అంతకుముందేమో దేవుడే ఈ సంగతి నీకు బయలుపరిచాడు, అప్పుడు దేవుని సంగతులు ఆలోచించాడు. కొద్ది టైంలోనే మళ్ళీ ఎవరి సంగతులు ఆలోచిస్తున్నాడు? మనం కూడా అంతే కదండి. ఈ మందిరంలో ఉన్నంతసేపేగా దేవుని మాటలు, ఈ దేవుని మందిరంలో ఉన్నంత వరకే కదా దేవుని సంగతులు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక దేవుడు లేడు, ఇక వాక్యం లేదు, ఇక మన సంగతులే అన్ని. మన సంగతులే. మందిరంలో ఉన్నంతసేపే భక్తులం, బయటికి వెళితే అపవాది శక్తులం మనం. తెలుసా? లోపల ఉన్నంత వరకే మనం విశ్వాసులం, బయటికి వెళితే పెద్ద పిశాచులం. అర్థమవుతుందా? ఇక్కడ ఎంత నెమ్మదిగా ఉంటామో, ఇక్కడ ఎంత భక్తిపరులుగా ఉంటామో, దేవుని మాటలు వింటున్నట్లుగా, ఇక నాకంటే భక్తిపరుడు లేనట్టుగా, నాకంటే భక్తిపరురాలు లేనట్లుగా ఒక మన ప్రార్థన, మన జీవిత విధానం అసలు ఇక్కడ చూస్తేనండి బయటోళ్ళు కూడా నమ్మరండి మనల్ని. అంత ప్రియులార జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడ బయటికి వెళితే తెలుస్తుంది. ఈ లోకంలో సామెత ఉంది, ఇంటిలో ఏగల మోత బయటేమో పల్లకి మోత అన్నట్టు ఇక్కడ సంఘంలో మనం పల్లకి లాగుంటాం, బయటికి వెళ్తే ఏగల మోతే మనదే. ఆలోచిస్తున్నారా ప్రియులారా? దేవుని సంగతులను ఆలోచించే విషయంలో చాలా 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 జాగ్రత్త వహించాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనము ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడా దేవుని ఆలోచనలకు మన ఆలోచనలు చేర్చకూడదు. ప్రమాదం అది, నష్టం అది, మన జీవితానికి అది ప్రియులారా ఎంతగానో ప్రమాదకరమని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అక్కడ పేతురు గారు ఆ మాట అనేసరికి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కింద వచనాలు మనం చదువుకుంటే అక్కడ దేవుని వాక్యంలో 16వ అధ్యాయంలో మనం చూస్తే చదవండి. అప్పుడు యేసు నన్ను వెంబడింపవలెను, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును, నా నిమిత్తము పోగొట్టుకున్నవాడు తనను తాను. ప్రియులారా, యేసు ప్రభు వారు చెబుతున్న మాట తన శిష్యులను చూసి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఎవడైనను నన్ను వెంబడించాలి అని అనుకుంటే వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి.
తన్ను తాను ఉపేక్షించుకోవాలంటే అర్థం ఏంటి? ఉపేక్షించుకొనుటంటే అర్థం ఏంటి? ఏమీ లేనివాడిగా సమస్తాన్ని విడిచిపెట్టటం. ఉపేక్షించుకొని ఈ లోకపు సంగతుల మీద కాదు మీ ఆలోచనలన్నీ, పరసంబంధమైనటువంటి వాటి మీదే ఉండాలి. అలా నన్ను వెంబడించండి, మీరు తొందరపడకండి మీరు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒకే టైంలో ఒకే సమయములో పేతురు ధన్యుడు అని అనిపించుకున్నాడు. అదే సమయములో కొద్ది టైం అయిపోయిన తర్వాత సాతాన అని అనిపించుకుంటున్నాడు. అక్కడేమో దేవుని సంగతులు ఆలోచించాడు, దేవుని పద్ధతిలో నడిచాడు కాబట్టి ధన్యుడు అన్నాడు. ఇక్కడేమో మనుషుల సంగతులను ఆలోచించాడు, మనుషులు ప్రియులరా అనుకున్నట్లుగా అనుకున్నాడు. ఆయన మరణానికి అడ్డు తగులుతున్నాడు, అందుకే సాతాన అని అన్నాడు. ప్రియులారా, చాలా మంది యేసు ప్రభు వారు గొప్పవాడు అంటున్నారు, ఆయన సమస్తాన్ని చేయగలడంటున్నాడు, చనిపోయిన వారిని లేపాడు అని అంటున్నారు కదా. అటువంటి వాడు ఆయన ఎందుకు చచ్చిపోయాడయ్యా అని అంటున్నాడు. ఆయన చనిపోయింది ఆయన కోసం కాదు, లోకములో ఉన్న మనందరి కోసం చచ్చిపోయాడు. ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు, ఆయన మరణించకపోతే మనకు పరలోకం లేదు. ఇది గమలియేలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విధానం మనకు కనిపిస్తుంది. మీరు ఇదిగో మనుషులలాగా మీరు ఆలోచించి, మనుషులలాగా మీరు పరిశీలన చేస్తే, ఇదిగో ఆ పని జరిగిస్తే అది వ్యర్థమైపోతుంది. కానీ ఒకవేళ అది దేవుని యొక్క ప్రేరేపణ అయితే, అది దేవుని సంగతి అయితే, దేవుడు చెప్పినట్లుగా అపోస్తులు నడిస్తే దానిని మీరు వ్యర్థపరచలేరు. పైగా మీరెవరితో పోరాడిన వారు అవుతారు? దేవునితోనే పోరాడిన వారు అవుతారు అని ప్రియులారా గమలియేలు గారు చెప్పాడండి. ఆ మాటలు చెప్పాడు. చెప్పిన తర్వాత అండి ఆ మాటకు అందరూ సమ్మతించారు. ఓకే, అపోస్తలులను విడిచిపెడదాం, ఇంకా మనకెందుకు అనుకుని ప్రియులారా వీళ్ళు అంత తొందరగా విడిచిపెట్టలేదండి అపోస్తలులను. ఈ అపోస్తలులను వీళ్ళు ఏం చేశారంటే ఆ గట్టిగా ఆజ్ఞాపించి కొట్టి విడిచిపెట్టారు. చూడండి అక్కడ గమలియేలు గారి మాట విన్నారు వీళ్ళు, బాగుంది. గమలియేలు గారు చెప్పినట్టుగా వీళ్ళు ప్రియులారా సమ్మతించారు ఆ మాటకు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? 40వ వచనం మనం చదువుకుందాం. వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి. ఏమండి, అసలు ఎవరిచ్చారండి ఈ అధికారం వీళ్ళకి? ఏమండి, ఒక వ్యక్తిని విడుదల చేయటానికి ప్రియులారా గమలియేలు చెప్పిన మాటలను బట్టి విడుదల చేయొచ్చు వీళ్ళు. కానీ ఏం చేశారో తెలుసా? వాళ్ళ పిలిపించి కొట్టించారట. ఎవరిని? అపోస్తులని. కొట్టించటానికి లేక దెబ్బలు తినేంత తప్పేం చేశారు వాళ్ళు? చెప్పండి, తప్పేం చేశారు? అందుకే ప్రియులారా, మనము ఈ భూమి మీద దేవుని పిల్లలము అని చెప్పుకున్నప్పుడు మనకు ఇటువంటి పరిస్థితులన్నీ వస్తాయండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి, ఒక మాట చూద్దాం. బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే ప్రియులారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం దేవుని వాక్యములో నుండి 19వ వచనము నుండి మనం చదువుకుందాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. చూడండి, అక్కడ ఆ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. అన్యాయముగా శ్రమ పొందేవాడట, అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగినటువంటి వాడు దుఃఖము సహిస్తే, అన్యాయానికి అతడు దెబ్బలు తిని శ్రమ అనుభవించి సహిస్తే అది దేవుని దృష్టికి ఏమవుతుందట? మంచిదవుతుందట, హితమవుతుందట. చదవండి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? ఎందుకు పిలువబడ్డాం మనం? మేలు చేసి బాధ అనుభవించటానికి. అదేంటండి, మేలు చేసిన వాళ్ళకి మళ్ళీ మేలు చేస్తే బాగుంటది కదా. మనం ఏమంటామో తెలుసా?
నేను వాడికి ఎంత మేలు చేశానండి, అయినా వాడు నాకు కీడే చేశాడండి. ఇంకా వాడితో మాట్లాడనండి, వాడితో నాకు సంబంధం లేదండి, వాడితో నేను పెట్టుకోనండి. నేను ఎంత మేలు చేస్తే కడుపులో అన్నం కూడా తీసి పెడితే, ఇన్ని మాటలు మాట్లాడతాం. కడుపులో అన్నం కూడా తీసి పెట్టావా? నీ కడుపులో అన్నం వాడికి పెట్టావా? తింటాడా వాడు? నీ కడుపులో అన్నం తీసి పెడితే తింటాడా వాడు? ఎన్ని మాటలు మాట్లాడతాం మనం. కానీ ఒక మాట చెబుతున్నాను, దేవుని కోసం మీరు బాధపడ్డారా? దేవుని కోసం అవమానపడ్డారా? దేవుని కోసం దెబ్బలు తిన్నారా? దేవుని కోసం నిందలు పడ్డారా? దేవుని కోసం బూతులు మాట్లాడించుకున్నారా? అది దేవుని దృష్టికి హితం. అందుకే పిలువబడ్డాం. అందుకేనండి దైవ సేవకులను కొడుతున్నా, తిడుతున్నా, సువార్తకు వెళ్ళినప్పుడు వారిని ఎన్నో రీతులుగా బాధ పెడుతున్నా, ఎందుకు వీళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ కొట్టలేకపోతున్నారు? చేతకాక కాదు, దేవుడు చెప్పిన మాటది. ఆ మాటను నెరవేర్చటానికి మీరు మేలు చేస్తారు, కానీ వాళ్ళు మీకు కీడు చేస్తారు. అనుభవించండి, ఇందుకే మీరు పిలువబడ్డారు. ఇదిగో ఈ సమయంలో, ఇటువంటి సమయంలో క్రీస్తు శిలువ మరణాన్ని చూడండి మీరు. ఆయన కూడా మేలు చేశాడు మనందరికీ. ఏం చేశాడు? కీడు అనుభవించాడు. శిలువలో మన కొరకు ఏమైపోయాడు? ఆయన బలైపోయాడు. అదే జరిగింది ఇక్కడ. మేలు చేయటానికి దేవుని జీవము గల వాక్యాన్ని చేత పట్టుకొని ప్రజల మధ్యకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ప్రియులారా, దెబ్బలు తినాల్సి వచ్చింది. వీళ్ళు అపోస్తులు ఆనాడు కొట్టి వాళ్ళని ప్రియులారా విడిచిపెట్టేటప్పుడు ఏం చేశారు తెలుసా? యేసు నామమును బట్టి మీరు బోధింపవద్దు ఖండితంగా ఆజ్ఞాపించారా? ఆజ్ఞాపించారు. కొట్టి ఆజ్ఞాపించారు, మీరు వాక్యాన్ని బోధించటానికి వీలు లేదని. ఇప్పుడు చూడండి, అద్భుతమైనటువంటి విషయం. వీళ్ళు ఏం చేశారో చూద్దాం. వాళ్ళ మాటలకు లోబడ్డారా? వాళ్ళు చెప్పినట్టుగా చేశారా? వీళ్ళు ఏం చేశారో చూద్దాం. బైబిల్ గ్రంథంలో 41వ వచనం, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున. ఏమండి, యేసుక్రీస్తు నామము కొరకు అవమానము పొందటానికి మేమేమై ఉన్నామంటున్నారు వాళ్ళు? పాత్రులం, అర్హులం మేము. ఆయన నామాన్ని బట్టి అవమానమైన పొందుతాం మేము, చావటానికైనా సిద్ధం. అపోస్తుల ధైర్యం చూడండి ప్రియులారా. ఆనాడు సంఘం అభివృద్ధి చెందటానికి కారణం అదే. అంత ధైర్యంగా దేవుని సువార్త చేశారు వాళ్ళు. ఎటువంటి ఆటంకాలు వచ్చినా ప్రియులారా వారు ఏమాత్రం వెనుకంజ వేయలేదండి. మేము పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ. ఆనందంతో వెళుతున్నారు ఏంటండి? కొడితే ఏడ్చుకుంటూ వెళ్ళాలి, కొడితే రక్తం కారుకుంటూ బాధపడుతూ వెళ్ళాలి. వీళ్ళు ఎలా వెళుతున్నారు? అదేంటండి విచిత్రంగా లేవు ఇవన్నీ? లూకా గారు తరచి పరిష్కారముగా తెలుసుకొని రాసినటువంటి అపోస్తుల కార్యములు ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఎవరైనా మనల్ని కొట్టారు, రక్తం కారుతూ ఇంటికి ఏడుస్తూ వస్తావా, నవ్వుతూ వస్తావా? చెప్పండి. ఏడుస్తూ వస్తావు. ఏంట్రా ఏడుస్తున్నావు? రక్తం చూపిస్తాం, గాయాలు చూపిస్తాం, ఇదిగో చూడు నన్ను కొట్టారని. ప్రియులారా, వాళ్ళు దెబ్బలలో కూడా ఆనందించారండి. దెబ్బలలో కూడా ఆనందించండి. మీరు వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు చూడండి. ఆ మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అది మన జీవితానికి కావాలి, అది మన బ్రతుకు కావాలి. ప్రియులారా, ఏదో మందిరానికి వచ్చి ఇక్కడ కాసేపు కూర్చుని వెళ్ళిపోవటం కాదు. బయట నువ్వు ప్రభు నమ్మినందుకు అవమానాలు రావచ్చు, నీ ఇంటిలో అవమానాలు రావచ్చు, నీ సొంత బంధువుల చేత అవమానాలు రావచ్చు. అయినా ఆనందంగా భరించు, సంతోషంగా భరించు. అది మన జీవితానికి ఉన్నతమైన మెట్టు. ప్రియులారా, వీళ్ళని ఆజ్ఞాపించారు, బోధించవద్దు అని ఆజ్ఞాపించారు, కొట్టి పంపించారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అరే, ఇప్పటి వరకు మనం అక్కడక్కడ ఉన్నాం కదా, ఇప్పుడు ప్రతిదినం ప్రారంభిద్దాం. ఏంటది? సువార్త చేయటం. ప్రతిదినము దేవాలయములో ఇంటింట, చూడండి, దేవాలయములో మాత్రమే కాదు, ఇంటింటకు వెళ్ళి మానక. వాళ్ళే మానమన్నారు, వీళ్ళేమో మానక. అది అపోస్తలుల యొక్క విధానం. ఈరోజు మేము అపోస్తలుల బోధలో ఉన్నామండి, మేము అపోస్తలుల బోధలో ఉన్నామని అంటారు చాలా మంది. అసలు ఈ పరిస్థితులు అర్థమవుతున్నాయి వాళ్ళకి. అపోస్తలుల యొక్క బోధ అంటే ఏంటో
మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. యేసే క్రీస్తని. బైబిల్లో ఈ మాటలు అంత తేలిగ్గా తీసుకోకండి. యేసు క్రీస్తు, క్రీస్తు యేసు, ఈ రెండు పదాలకు చాలా చాలా గొప్ప పాఠం ఉంది. యేసు క్రీస్తు ఎప్పుడు, క్రీస్తు యేసు ఎప్పుడు? ప్రియులారా, యేసే క్రీస్తు. చూడండి ప్రియులారా, కొన్ని చోట్ల క్రీస్తు యేసు అనే మాటలు ఉంటాయి. ఈ రెండు మాటలకు కూడా పెద్ద పాఠం ఉందండి. ప్రియులారా, ఆయన క్రీస్తు యేసా, యేసు క్రీస్తా? యేసు క్రీస్తు ఎప్పుడు, క్రీస్తు యేసు ఎప్పుడు? ఇక్కడ మనం తెలుసుకోవాలండి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే వాళ్ళు ఇదిగో ఇశ్రాయేలీయుల ఎదుట యేసే క్రీస్తుని ఎందుకంత ఖండితంగా ప్రకటిస్తున్నారంటే, ఇశ్రాయేలీయులు యేసు క్రీస్తును నమ్మలేదు కనుక. వాళ్ళకి మాటి మాటికి యేసు క్రీస్తుని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు? ఇశ్రాయేలీయులు తండ్రిని నమ్ముతారు, ఇశ్రాయేలీయులు పరలోకమందున తండ్రిని నమ్ముతారు. ఇశ్రాయేలీయులు ఎవరిని నమ్మరో తెలుసా? వచ్చినటువంటి క్రీస్తు, మానవుల కొరకు మరణించిన క్రీస్తు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన క్రీస్తు, ఇదిగో ఈయనే అని చెబితే వాళ్ళు ఎప్పటికీ ఈ రోజు వరకు నమ్మరండి. ఈ మధ్య కాలంలో ఇజ్రాయేల్ దేశంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నాడు. యేసుక్రీస్తును బోధిస్తుంటే ఆయన్ని పట్టుకొని కొట్టారండి. యేసుక్రీస్తును బోధిస్తుంటే ఇశ్రాయేలీలు అనగానే మనకెంత ప్రేమ వస్తుందో, కానీ ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు అంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళకి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు యేసన్న సంగతి వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి, వాళ్ళ మనోనేత్రాలు మూయబడ్డాయి. అందుకే మాటి మాటికి అపోస్తులు ఆనాటి నుండి ఆ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి అందరి ఎదుట ఆరోహణమైపోయి వెళ్ళిపోయిన యేసుక్రీస్తును యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, క్రీస్తే మీ కొరకు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడని మాటి మాటికి ఎందుకు చెబుతున్నారంటే, ఇశ్రాయేలీలు యేసును నమ్మలేదు కనుక. దేవుడు నమ్ముతారు, పరలోకమైన తండ్రిని నమ్ముతారు, కానీ ఎవరు నమ్మరు? కుమారుడైన యేసుక్రీస్తుని మాత్రం వాళ్ళు నమ్మరు. ఇప్పుడు వాళ్ళకి ఎవరిని గురించి బాగా చెప్పాలి? యేసుక్రీస్తుని గురించి, క్రీస్తు యేసుని గురించి చెప్పాలి. అందుకే వాళ్ళకి యేసుక్రీస్తు నామములోనే గట్టిగా వాళ్ళకి బాప్తిసం ఇచ్చారు. ప్రియులారా, అర్థం చేసుకోండి. నిజంగా అపోస్తులు ఇన్ని బాధలు పడ్డారా, ఇన్ని హింసలు పడ్డారా, ఇన్ని నిందలు ప్రియులారా అవమానాలు పొందారంటే పొందారు. ఎవరి కోసం? దేవుని కోసం. అందుకే వాళ్ళు అవమానము పొందుటకు మేము పాత్రులము అని ఎంచబడ్డారు, ఇష్టపడ్డారు. మేము ప్రభు కోసం మరణించటానికి, ప్రభు కోసమే మేము జీవించటానికి వచ్చాం. అందుకేనండి వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించింది. రండి మీ యొక్క వలలు విడిచిపెట్టండి అంటే వలలు విడిచిపెట్టారు, వారి దోణులు విడిచిపెట్టారు, వారి ఉన్న ఆస్తులు విడిచిపెట్టారు, అన్నిటిని విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. దేనికి వెంబడించారు? ఏవండి, చేపలను పట్టుకుంటే చేపలతో వ్యాపారం చేసి డబ్బు సంపాదించవచ్చు. ప్రభు కోసం తమ జీవితాలను అప్పగించి ఆత్మలను సంపాదించటానికి వెళితే అక్కడ అవమానాలే ఉంటాయి, అక్కడ దెబ్బలే ఉంటాయి, అక్కడ తిట్టులే ఉంటాయి, అక్కడ కీడే ఉంటది. అయినా ప్రభు పరిచర్య విడిచిపెట్టలేదు వాళ్ళు, ప్రభు పనిని విడిచిపెట్టలేదు వాళ్ళు. దేవుని కోసం తమ జీవితాలను అప్పగించారు, బ్రతుకులను అప్పగించారు. ఇది మాకు యోగ్యం, ఇది యోగ్యమైన పాత్రగా మేము ఎంచుకుంటున్నాం. అవమానం మాకు యోగ్యం, దెబ్బలు మాకు యోగ్యం. ఇదిగో మా జీవితం క్రీస్తు కోసం ఇదిగో దహనమైపోవటం, లేకపోతే వధించబడటం మా జీవితానికి మేము పాత్రులముగా ఎంచుకున్నాం. అందుకే మానక బోధించారు, మానక ప్రార్థించారు, మానక ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించటానికి ప్రయాణాలతో వారి జీవితాలు గడిపారు. ప్రియులారా, మరి ఈరోజు దేవుని నమ్మిన మనం, ప్రభుని ఎరిగిన మనం, రక్షించబడ్డామని చెప్పుకుంటున్న మనం ఏ ఒక్కరికైనా దేవుని సువార్త చెప్పామా? ఎవరికైనా దేవుని మాటలు చెప్పామా? నీతో పని చేసేవారు, నీతో ఉద్యోగాల్లో ఉన్నవారు, నీతో కూలి పనిలో ఉన్నవారు, లేకపోతే నీతో ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఎవరికైనా దేవుని మాటలు చెప్పామా మనం?
ఆలోచించండి. ఎందుకు చెప్పాలి అని అంటే ఏ వ్యక్తి కూడా నశించిపోకూడదు. అంతే కదండి. ఎవడైనాను త్రోవ చూపకుంటే ఇదిగో నాకెలా తెలుస్తుంది అన్నాడు ఆ రోజున ప్రియులారా కందాకే కింద మంత్రి అయినటువంటి ఇదిగో ఆ నపుంసకుడు. నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందంటే ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలా అర్థమవుతుంది అన్నాడు. కాబట్టి ఈ లోకము పాపములో ఉండగా, శాపగ్రస్తమైన స్థితిలో ఉండగా, నీ ఇంటిలోనే రక్షణ పొందని వారు ఉండగా, ప్రభువుని ఎరుగని వారిగా వాళ్ళు బ్రతుకుతుండగా వారికి త్రోవ చూపే వ్యక్తివి నీవుగా గుర్తించు. నీ ఇంటిలో నువ్వు రక్షించబడితే నీ ఇంటి వారికి త్రోవ చూపే వ్యక్తివి నువ్వు. నీ ఇంటిలో నువ్వు రక్షించబడితే నీ ప్రక్క వాళ్ళకి నువ్వు త్రోవ చూపే వ్యక్తివి. నీ ఇంటిలో నువ్వు రక్షించబడితే సమాజంలో నువ్వు త్రోవ చూపించే వ్యక్తివి. వాళ్ళు త్రోవలో లేరు, త్రోవ తప్పిపోయారు. ఆ త్రోవలోనికి తీసుకురావాలంటే నువ్వు ఏ త్రోవలోనికి వచ్చావో, ఏ త్రోవలో దేవుడు నిలబెట్టాడో ఆ త్రోవలోనికి వారందరినీ తీసుకురావాల్సిన బాధ్యత నీదే. మౌనంగా ఏదో మందిరానికి వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? కాదండి, కాదు. ఆనాడు అపోస్తలులు అలా చేసింటే నిజంగా వాళ్ళు సంతోషంగా ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళేమో, ప్రియులారా, లేకపోతే సామాన్యంగా మరణించేవారేమో. కానీ వాళ్ళు అలా మరణించలేదు ప్రియులారా. వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు ఆఖరి బొట్టు వరకు, వారి ఆఖరి రక్తపు బొట్టు వరకు క్రీస్తు కోసమే ప్రయాసపడ్డారు. వారి మరణాలు కూడా ప్రభువు కోసమే హతమైపోయినాయి, వధించబడ్డారు వాళ్ళు. ప్రియులారా, వాళ్ళు ఎలా వధించబడ్డారో, ఏ రీతిగా వారు అవమానాలు పొందారో, దెబ్బలు తిన్నారో మనం వచ్చే ప్రియులారా విషయాల్లో మనం నేర్చుకోబోతున్నాం. మరి ఈరోజు మన తీర్మానం ఏంటి? వాళ్ళు వచ్చారు, వాళ్ళు పని చేశారు, వెళ్ళిపోయారు. ఈ కాలములో నువ్వు నేనున్నాం పని చేయటానికంతే. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన కోసమే తన క్రీస్తు రాకడను ఆలస్యం చేశాడు. ఎందుకంటే మనం రావాలి, మనం ఆయన పిల్లలుగా నిలవాలి, ఆయన పని చెయ్యాలి. ఆత్మలను సంపాదించే విషయంలో సేవకునితో కూడా కలిసి సంఘమంతా కూడా పని చెయ్యాలి. మరి నీ పాత్ర ఏంటి సంఘంలో? ఆలోచించు, మంచి నిర్ణయం తీసుకోండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ దినమందు మీ సన్నిధానములో మరొకసారి అపోస్తలుల యొక్క జీవితములో వారు ఎలాగూ నీ యొక్క సువార్తను ప్రకటించారు, అవమానాల మధ్యలో, దెబ్బల మధ్యలో కూడా ఎక్కడ కూడా భయపడక క్రీస్తు రాజ్యము విస్తరణ కొరకై వారు పడిన ప్రయాస ఎంత గొప్పదో మేము తెలుసుకుంటున్నాము నాయన. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ క్రీస్తు రాజ్య విస్తరణలో ఎంతో మంది భక్తులు, దైవజనులు, సంఘ బిడ్డలు ప్రయాసపడుతూ ఉన్నారు తండ్రి. ఇది క్రీస్తు రాకడ వరకు కూడా కొనసాగుతుంది అని మీ వాక్యము చెబుతుండగా ఎక్కడ ఏ విషయానికి మేము భయపడక క్రీస్తునందు బలవంతులుగా మీ పరిచర్యలో ముందుకు కొనసాగుటకు, ఆత్మల రక్షణ విషయంలో మా వంతు పని మేము చేయటానికి తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నమ్మదగిన వాడవు తండ్రి, కృపగలిగిన వాడవు, సహాయము చేయండి. ఎవరైతే ఇంకా రక్షించబడలేదో ఈ రక్షణ భాగ్యము ప్రతి ఒక్కరు పొందుకొనుటకు, నిత్య జీవాన్ని ప్రభువా ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో ప్రభువా నాయన తెలుసుకొని జీవించటానికి తగిన సహాయము చేయండి. మీ సన్నిధిలో ఉన్నాము, మీ మాటలు వింటున్నాము. విని ఏదో వెళ్ళిపోతూ వస్తూ విని వెళ్ళిపోతూ ఉండేవారిగా కాకుండా ఏ మాటలైతే విన్నామో ఆ మాటలను ఏదో ఒక విధంగా మేము లోకానికి ప్రభువా నాయన బోధించగలుగునట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. సంఘములో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి. సంఘములో ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ కృపలో దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. ఆధ్యాత్మికమైన విషయాల్లో ఎక్కడా బలహీనులము కాక, విశ్వాసములో వెనుకబడక, మా యొక్క ఆత్మీయ యాత్రలో మేము ఎక్కడ కూడా ప్రభువా నాయన పడిపోక, మేము గురి యొద్దకు చేరునట్లుగా పరిగెత్తుటకు తగిన శక్తిని మీ ఆత్మ ద్వారా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరు
సంఘములో బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. మరి రాజకుమారి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డ బలహీనురాలుగా ఉండగా బిడ్డను స్వస్థపరిచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే రాజేష్ను బట్టి, తన తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎంతో ప్రమాదం నుండి తప్పించారు. ఆ గాయాలు కూడా త్వరగా మానుటకు తగిన కృప అనుగ్రహించండి తండ్రి. అలాగే రూతమ్మ గారి యొక్క ఆపరేషన్ విషయంలో, బిడ్డలు అప్రిగ్రేట్ విషయంలో కూడా మీరు ప్రభు సహాయం చేయండి. కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా మీ కృపలో బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇంకా ప్రభువా, సంఘములో ఎవరు బలహీనులుగా ఉన్నా వారిని మీరు బలపరచండి నాయన. మీ సన్నిధిలో వారికి తగినటువంటి ఆత్మీయత, ఆరోగ్యము, బలమును చేకూర్చి మీ కృపలో ముందుకు నడిపించమని చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధాప్యములు ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఆయురారోగ్యములతో ఆత్మరక్షణ కలిగి మీలో నమ్మకంగా జీవించుటకు తగిన సహాయము చేయమని మీ బిడ్డలు ప్రేమతో ఇచ్చిన కానుకలను దీవించి ప్రతిఫలము దయచేయండి నాయన. మరి ఇక్కడ రక్షణ పొందిన బిడ్డలు మరి ఆయా ప్రదేశాలలో ఉద్యోగాల నిమిత్తమై నాయన నివాసం చేస్తూ ఉండగా వారికి కావలసినటువంటి ఆరోగ్యము, ఆత్మరక్షణ కలిగిన వారిగా వారు నిన్ను గణపరిచే వారిగా చేయండి. ఎక్కడ వెనుకబడిపోక మీలో సాగిపోవుటకు సహాయము చేయండి. రేపటి దినమున ప్రభువనాయన మరి యవనస్తుడైన బిడ్డ గౌతమ్ వివాహం విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. సక్రమంగా చక్కగా జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే 13, 14, 15 రాజీవ్ నగర్ లో జరిగేటువంటి నాయన మరి మీటింగుల్లో కూడా బలపరిచి మీరు వాడుకోమని మీ చేతులకు అప్పగించుకుంటూ, రాత్రి ఈ యొక్క పగలు నాయన మీ వాక్యం విన్న మేము మీ సన్నిధిలో ప్రభువా మీ దీవెనలను పొందుకొని మీ హస్తాలలో మేము భద్రపరచబడుతూ క్రీస్తు కొరకు మేము నిలిచి ఫలించే వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ, మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.